రీసెంట్ గా ఒక ఊర్లో ఒక తల్లి తండ్రి ఉన్నారు. అండ్ అలాగే తల్లి తండ్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎవరు? ఒక కొడుకు కూతురు ఉన్నారు. ఈ కొడుకు కూతురు అంటే నార్మల్ వాళ్ళు కూడా కాదు. అమెరికాలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. కొడుకు కూతురు అంత బాగా సెటిల్ అయ్యి లక్షల్లో సంపాదిస్తున్నారంటే తల్లిదండ్రులను ఎంత బాగా చూసుకోవాలి. కానీ ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ తల్లిదండ్రులు ఉంటున్న ఏరియాలో పోలీస్ స్టేషన్ ఉంటది కదా, ఆ పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళకి కాల్ వెళ్ళింది. ఆ ఫోన్ కి ఆన్సర్ చేశారు. ఎందుకు ఏం జరిగిందని కనుక్కుంటే అర్జెంట్ గా కొడుకు కూతురిని బయలుదేరి ఇండియాకి రమ్మన్నారు. ఎందుకంటే తల్లి తండ్రి ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు కూడా వాళ్ళు ఉంటున్న ఇంట్లోనే పడిపోయి వాళ్ళ బాడీస్ కి పురుగులు పట్టేసి ఉన్నాయి. అంటే అంత దారుణంగా చనిపోయారు. వాళ్ళకి అసలు అంత దారుణంగా చావాల్సిన కర్మ ఏంటి? అలాగే ఆ వీడియో క్లిప్స్ కూడా ఉన్నాయి. ప్లే చేసినంటే మీరు మైండ్ చాలా డిస్టర్బ్ అయిపోద్ది. అన్నం కూడా తినలేరు. అంత దారుణంగా ఉన్నవి. అందుకే అవి నేను ప్లే చేయట్లేదు. అసలు ఈ దారుణమైన ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది? అండ్ అలాగే వాళ్ళు ఎందుకు అంత దారుణంగా చనిపోయారు? అలాగే దీన్ని ఎక్కడో జరిగిన ఒక ఇన్సిడెంట్ లాగా, అలాగే ఏదో ఒక న్యూస్ లాగా చూడకండి. ఎందుకంటే దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అది కూడా వీడియో లాస్ట్ లో చెప్తాను. ఈ దారుణమైన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది మధ్యప్రదేశ్ లో జరిగింది. ఒక ఊర్లో ఒక తల్లిదండ్రులు ఉన్నారు. ఈ తల్లిదండ్రులు ఏంటి, ఎక్కడైనా సరే తల్లిదండ్రులు ఏమనుకుంటారు, మా కొడుకు కూతుర్ని బాగా చదివించుకోవాలి, వాళ్ళు బాగా సెటిల్ అవ్వాలి, మమ్మల్ని బాగా చూసుకోవాలి. కొంతమంది ఏంటంటే మమ్మల్ని చూసుకోకపోయినా పర్లేదు, వాళ్ళు బాగుంటే చాలు అనుకుంటారు. ఇలాగే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అలాగే అనుకున్నారు. అలాగే కష్టపడ్డారు. ఈ కొడుకు కూతుర్ని బాగా చదివించారు. ఇలా ఈ తల్లి తండ్రి ఇద్దరు కూడా బాగా కష్టపడి కొడుకు కూతుర్ని చాలా బాగా పెంచారు. వాళ్ళకి ఏది కావాలంటే అది ఇచ్చి, వాళ్ళకి నచ్చిన చదువు చదివించి, మా కొడుకు కూతురు మామూలుగా ఉండకూడదు, ఇంకా బాగుండాలని చెప్పి ఫారెన్ కూడా పంపించి చదివించారు బాగా. ఈ తల్లిదండ్రులు ఇంత కష్టపడి చేసిన దానికి ఫలితంగా ఈ కొడుకు కూతురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బాగా చదివి బాగా కష్టపడి మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకున్నారు. అంటే వాళ్ళ జీవితం లక్షల్లో ఉంటది. వాళ్ళ వర్క్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిన తర్వాత ఖాళీ ఉంటే అమ్మ నాన్నలకి ఫోన్ చేస్తుంటారు అప్పుడప్పుడు. ఇలా మొత్తం అంతా హ్యాపీగానే ఉంది అనుకున్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, ఈ తండ్రి ఎవరైతే ఉన్నారో అతనికి పారాలిసిస్ వచ్చి మంచాన పడ్డారు. మంచాన పడిన తర్వాత ఇప్పుడు అంటే కదలేని సిచ్యువేషన్ ఉంది. ఇలా హస్బెండ్ మంచాన పడిన తర్వాత ఆ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ అతను కేర్ చేసుకోవడం మొదలు పెట్టింది. ఆవిడే వండుతారు, ఆవిడే తినిపిస్తారు, అన్ని కూడా ఆవిడే చూసుకుంటారు దగ్గర ఉండి. ఇలా పాలు కావాలన్నా, న్యూస్ పేపర్ కావాలన్నా, ఏది కావాలన్నా సరే వాళ్ళ ఇంటి డోర్ ఏదైతే ఉందో డోర్ వరకు వచ్చేస్తుంది. నెల అయిన తర్వాత బిల్లు ఉంటది కదా, ఆ బిల్లు పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లలు పే చేస్తారు ఆ బిల్లు. ఇలా గడుస్తూనే ఉంది. ఇలా బాగానే ఉంది మొత్తం అంతా. కానీ వీళ్ళకున్న ఒక హ్యాబిట్ ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడరు. చక్కగా వీళ్ళు పనులు చేసుకుంటారు. అప్పుడప్పుడు పిల్లలు ఫోన్లు చేస్తే వాళ్ళతో మాట్లాడతారు. లేదంటే ఇంట్లో కూర్చొని చక్కగా అన్ని ఇంటి గడప దాకా వస్తాయి కాబట్టి నీటికి వాటిని తీసుకొని వండుకుంటారు, తింటారు, హ్యాపీగా ఏ టీవీ చూసుకుంటారు. ఇలా హ్యాపీగా గడిపేస్తున్నారు. వీళ్ళిద్దరికి కూడా 70 సంవత్సరాలు అలాగ ఉంటాయి. ఆవిడకి ధైర్యం చెప్పాల్సిన ఆయన అలా మంచాన పడి ఉంటే ఆవిడకి కొంచెం బాధగా ఉంటది కదా, ఆ బాధ వల్ల ఆవిడ కూడా కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. అలాగా ఇలా అంత వయసు వచ్చిన తర్వాత ఆయన మంచాన పడ్డా సరే ఈవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా ఏజ్ ఎక్కువే అయినా సరే ఆవిడ చాలా బాగా చూసుకుంటది ఆయన్ని. మొత్తం అంతా ఇలా బాగానే ఉంది అనుకున్నప్పుడు వయసు ఎక్కువ అవుతుందంటే వాళ్ళని చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి. కానీ వీళ్ళ దగ్గర ఎవరు లేరు. అలాగే ఈవిడ ఏం చేస్తుందంటే ఇప్పుడు వాష్రూమ్ వాటికి వెళ్తుంటారు కదా, ఈవిడ ఇలా వాష్రూమ్ లోకి వెళ్ళి బయటకు వస్తుంటే కింద పడిపోయారు. ఇలా వాష్రూమ్ నుంచి బయటకు వస్తుండగా ఆవిడ కింద పడిపోయిన తర్వాత కొంచెం గట్టిగా తగలడం వల్ల, ఏజ్ ఎక్కువ వల్ల ఆవిడ లెగలేకపోయారు. పడిన తర్వాత వాళ్ళ ఆయన ఎవరైతే ఉన్నారో అతను మంచం పైన ఉన్నారు కదా, అతను లెగలేరు. అతనికి ఒకరు తినిపించాలి, అతని పనులు వేరే వాళ్ళు చేయాలి. అవన్నీ చేసేది ఎవరు? ఈవిడే. అలాంటి ఆవిడ కింద పడిపోయింది. ఆవిడ కింద పడిపోయిన తర్వాత లేపడానికి ఎవరు లేరు. ఇలా మంచాన పడ్డారు కదా, అతను కాళ్ళు చేతులు కదలవు. ఇప్పుడు ఫోన్ తీసి ఫోన్ చేయలేడు కదా పిల్లలకి కానీ బయట వాళ్ళకి కానీ. ఇప్పుడు డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ కూడా కొట్టలేడు కదా, అతను అలా మంచం మీద ఉండిపోయారు. ఆవిడేమో కింద పడిపోయింది. ఇప్పుడు కింద పడిన తర్వాత ఎవరో లేపి నీళ్ళు అవి కొట్టి ఆవిడ లేపి ఏదో చేస్తే సెట్ అవుతారు, హాస్పిటల్ తీసుకెళ్ళి మేము చేయొచ్చు. కానీ అలా చేయడానికి అక్కడ ఎవరు లేరు. అసలు ఆవిడ పడ్డదని ఇన్ఫర్మేషన్ బయటకు రావడానికి కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆయన మంచం మీద ఉన్న వ్యక్తి ఫోన్లు గట్రా తీయలేడు. ఆవిడ అలా కింద పడిపోయారు, ఇతను అలా మంచం మీద ఉండిపోయారు. అలాగే చనిపోయారు. అలా చనిపోయిన తర్వాత ఇప్పుడు అతనికి ఫుడ్ ఎవరు పెడతారు? ఇప్పుడు ఆ మంచం మీద ఉన్న వ్యక్తికి నీళ్లు లేవు, తిండి లేదు. ఆయన కూడా అలా దారుణంగా మంచం మీద చనిపోయారు. ఇప్పుడు వీళ్ళు ఎంత దారుణంగా చనిపోయిన తర్వాత అసలు వీళ్ళు చనిపోయారని బయటకి ఎలా వచ్చిందంటే, రోజు పాల ప్యాకెట్ న్యూస్ పేపర్లు వేస్తుంటారు కదా, అవి ఏవైతే వేస్తున్నారో అవన్నీ డోర్ దగ్గర ఉంటున్నాయి. ఇప్పుడు ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు తీసుకోలేదంటే వాళ్ళ బయట ఎక్కువ కనిపిస్తాయి కదా, అలా కనిపిస్తున్నాయి. అయినా సరే వాళ్ళు తీసుకుంటారో తీసుకోవట్లేదో, లేదా ఊరెళ్ళారు అనుకోని వేసిన పాల ప్యాకెట్ అలాగే ఉంటుంది, వేసిన న్యూస్ పేపర్ అలాగే ఉంటుంది. కానీ దాన్ని ఎవరు తీసుకోవట్లేదు. ఇలా వాళ్ళకి డౌట్ వస్తే ఇక్కడ మనకి సచివాలయం అవి ఉన్నట్టే అక్కడ వాళ్ళకి ఏవోటి ఉంటాయి కదా, అలా వాళ్ళు వచ్చి చూసారు. అక్కడికి వచ్చి చూసి డోర్లు అవి కొడుతుంటే ఎవరు తీయలేదు. ఓకే లోపల ఉన్నారులే అనుకొని వాళ్ళు కూడా వదిలేసారు, లైట్ తీసుకున్నారు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ ఇంట్లో నుంచి ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఆ పాల ప్యాకెట్లు, న్యూస్ పేపర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డోర్ దగ్గర పడి ఉంటున్నాయి. అండ్ అలాగే ఇంట్లో నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఏంటని చెప్పి చుట్టుపక్కల అందరూ కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. సో ఇలా పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు వచ్చి అక్కడ మొత్తం చూసి డోర్స్ ఏవైతే ఉంటాయో డోర్స్ ఏవో పగలగొట్టి లోపలికి వెళ్ళి చూస్తే ఆ తల్లి తండ్రి డెడ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అవి ఒకటి మంచం మీద, ఒకటి ఆ వాష్రూమ్ డోర్ దగ్గర పడి ఉన్నాయి. 2 డెడ్ బాడీస్ కూడా కుళ్ళిపోయి పురుగులు పట్టేసినాయి. అంత దారుణంగా చనిపోయారు. అంటే దీని అంతటికి కారణం ఏంటంటే వాళ్ళని చూసుకున్న వాళ్ళు ఎవరు లేకపోవడం. కొడుకు కూతురు అంత సంపాదిస్తున్నారంటే సరిపోదు కదా,
వాళ్ళని చూసుకోవాలి. ఇప్పుడు డబ్బులు ఒకటి వస్తున్నాయంటే సరిపోదు కదా, మనం చుట్టుపక్కలతో మాట్లాడాలి. కొడుకు కూతురు డబ్బులు వేస్తున్నారు, మనం ఎవరితో మాట్లాడాల్సిన పని ఏంటి, మనకి ఎవరితోనో పని ఏంటి అని చెప్పి వాళ్ళు ఎవరితో మాట్లాడడం మానేశారు, ఎవరితో మాట్లాడరు. అదే వీళ్ళకి రోజు నలుగురితో మాట్లాడే అలవాటు ఉండుంటే వాళ్ళ ఆరోగ్యం ఎలాగుంది ఏంటి అనేది నలుగురు తెలుసుకుంటారు. నలుగురు తెలుసుకోవడమే కాకుండా వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందిస్తారు. వాళ్ళు ఏదో చేశారు వీళ్ళకి, కనీసం ఆ ఇన్ఫర్మేషన్ అన్న పాస్ చేస్తారు కదా వాళ్ళకి. అప్పుడు వాళ్ళు వచ్చి చూసుకుంటారు కదా. వీళ్ళకి నలుగురితో మాట్లాడే అలవాటు లేకపోతే వీళ్ళని ఎవరు పట్టించుకుంటారు? అదే నలుగురితో కలిసి మాట్లాడే అలవాటు లేకపోవడం వల్ల ఏమవుద్ది, వాళ్ళని ఎవరు పట్టించుకోరు. ఓకే, వాళ్ళు మామూలుగానే ఎవరితో మాట్లాడరు కదా అనుకుని వదిలేస్తారు. దీనివల్ల వీళ్ళని పట్టించుకునే ఎవరు లేరు అక్కడ. ఇప్పుడు నలుగురితో మాట్లాడితే నలుగురిలో ఒకరైనా మన కోసం ఆలోచిస్తారు, ఏమైంది అలా ఉంటున్నారు అని చెప్పి. కానీ ఇక్కడ వీళ్ళకి అది లేదు. అలాగే ఈ కొడుకు కూతురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వీళ్ళకి ఒక కేర్ టేకర్ ని పెట్టాలి. ఎందుకంటే వయసు ఉన్న వాళ్ళు, వాళ్ళని చూసుకునే ఎవరు ఉంటారని చెప్పి ఒక కేర్ టేకర్ ని అరేంజ్ చేసిన, అలాగే ఇంట్లో సీసీ కెమెరాస్ లాంటివి పెట్టుకున్నా సరే వాళ్ళు ఏం చేస్తున్నారు, అలాగ ఉంటున్నారు కనీసం వాళ్ళకి తెలుస్తుంది కదా. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నలుగురితో మాట్లాడడం నేర్చుకోవాలి, నలుగురిలో కలవడం నేర్చుకోవాలి. మన ఫ్యామిలీ ఒకటి ఉందంటే సరిపోదు కదా, ఇప్పుడు చుట్టుపక్కల నలుగురు కూడా మనకు ఉండాలి. ఎందుకంటే వాళ్ళని కూడా మన ఫ్యామిలీ లాగా ట్రీట్ చేయాలి. మన ఫ్యామిలీలో ఏదైనా సిచ్యువేషన్ బాగాలేదు అంటే వాళ్ళు వచ్చి మనకి ఏదో చేసేక్కర్లేదు, మాట్లాడడానికి ఒక మనిషి ఉంటే చాలు. బాధలు పంచుకోవడానికైనా వాళ్ళు తోడుంటారు కదా. చెప్పుకోవడం వల్ల బాధలు అయితే తీరిపోకపోవచ్చేమో, కానీ లోపల ఉన్న బాధ ఏదైతే ఉందో అది తగ్గుతుంది కదా. డబ్బు అనేది కూడా మనకు అవసరమే, కానీ డబ్బు అనేది అవసరానికే, అవసరాలు తీర్చుకోవడానికే. కానీ ఈ డబ్బు జబ్బు అయిందంటే ఇలాంటి దారుణాలు చాలా జరుగుతుంటాయి. ఇలాగే హైదరాబాద్ లో ఒక సాఫ్ట్వేర్ లేడీ కూడా చనిపోయారు రైలు పట్టాల మీద పడి. ఎందుకు? ఆవిడతో మాట్లాడిన ఎవరు లేక. ఆవిడ డిప్రెషన్ ఆవిడ కంట్రోల్ చేసుకోలేకపోయారు. ఎందుకు? మాట్లాడడానికి, ఆవిడ బాధను పంచుకోవడానికి, ఆవిడతో మాట్లాడడానికి ఎవరు లేరు. ఇప్పుడు అదే చుట్టుపక్కల నలుగురుండి నలుగురితో ఆవిడ మాట్లాడి, నలుగురు ఆవిడతో మాట్లాడితే ఆవిడ కొంచెం మైండ్ అనేది రిలాక్స్ గా ఉంటది కదా. మనం ఎంత కష్టపడినా, ఎంత పని చేసినా, ఎంత సంపాదించినా చివరికి ఏంటి, రిలాక్స్ గా ఉండడానికి, హ్యాపీగా ఉండడానికి. ఈ హ్యాపీ మూమెంట్స్ నలుగురితో మాట్లాడితే మనకు వస్తాయి. ఈ హ్యాపీ మూమెంట్స్ ఎప్పుడు వస్తాయి? నలుగురితో కలిసినప్పుడు, నలుగురితో మాట్లాడినప్పుడు మనకు వస్తుంటాయి. అదే నలుగురిని వదిలేసి నలుగురితో మాట్లాడడం మానేసి మనం ఓన్లీ డబ్బానికి ఎలా పరిగెడితే ఇవన్నీ పోతాయి. వాళ్ళ బ్రతకడం దారుణంగా బతికారు, అండ్ వాళ్ళు చావడం కూడా చాలా దారుణంగా చనిపోయారు వాళ్ళు. మనం ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా సరే మనకంటూ నలుగురు ఉండాలి. ఆ నలుగురు ఉండాలంటే మనం ముందు నుంచి నలుగురితో మాట్లాడడం, నలుగురితో కలవడం నేర్చుకోవాలి. సో ఇదన్నమాట అక్కడ జరిగింది. ఎవరైతే అమ్మ నాన్నని వదిలేసి దూరం దూరంగా వెళ్తారో ఉద్యోగాలకు వాటికి, వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎవ్రీడే వాళ్ళకి ఫోన్లు చేస్తూ ఉండండి, అండ్ అలాగే చుట్టుపక్కల వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉండండి. ఫ్యామిలీతోనే కాకుండా ఫ్యామిలీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడడం అలవాటు చేసుకోండి. ఇదన్నమాట మధ్యప్రదేశ్ లో జరిగిన ఇష్యూ.